శ్రీ సీతారాం గురువు గారు మరియు రామరాజు గురువు గారు మనతో పాటు ఉన్నారు. నాది ఒక డౌట్ ఏంటి అని అంటే, కానీ ఈ ఆత్మలు దయ్యాలు గాలులు నిజంగా ఉన్నాయంటారు. నా సర్వీసులో సుమారు దెయ్యాలని దగ్గర కొన్ని వందల కాదు వేలనే నేను పారగొట్టేసాను. ఆ గవ్వలు మీరు వేయాలా నేను వేయాలా? నువ్వే వేయాలి. ఓకే. ఈ గవ్వలు వేసావు కదమ్మా, 2 బోర్లుగా ఉన్నాయి, 3 ఎలికలుగా పడ్డాయి. 3 ఎలికలుగా పడ్డాయి అంటే గతంలో నువ్వు మీ దగ్గరికి ఎందుకు రావాలి? మేము ఇలాంటివి నమ్మము. మనిషి అనేది వాడు సమస్యల వల్ల సతమతమై హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ఈ రోజు మనతో పాటు ఓం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం శ్రీ సీతారాం గురువు గారు మరియు రామరాజు గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి వీరు ఎలాంటి సమస్యలకి పరిష్కారం ఇస్తున్నారు, ఆ పరిష్కార మార్గాలు ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా, మీరు బాగున్నారా? బాగున్నా అండి. గురూజీ, ఈ సమస్య పరిష్కారానికి వెళ్లే ముందు నాది ఒక డౌట్ ఏంటి అని అంటే, నిజంగా ఈ సమస్యలు అనేవి ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది కానీ పరిష్కార మార్గాలకి చాలా దారులు ఉన్నాయి కదా, అయినప్పటికీ ఎందుకు మేము ఇది సెలెక్ట్ చేసుకోవాలి? మాకు చాలా దారులు అంటే అమ్మా, మా తాతలు ముత్తాతలు ఓ తాతల కానించి ఇది వస్తుంది. మాకు తరతరాల కానించి మా ఇజ్జ. మాకు చదువు అనేది ఇప్పుడు పుట్టిన పిల్లలకి చదువు ఉంది కానీ మాకైతే ఏమి లేదు. లేక దీంట్లో ఒక విద్య అనేది మేము చిన్ననాటి నుంచి చిన్న వయసు కానించి ఈ విద్యని మేము ఇలాగా మా తాతలు ముత్తాతలు నేర్పించేసి నా వయసు ఇప్పటికి నేను 1973లో పుట్టా. 73 అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే నేను 9-10 సంవత్సరాల వయసు కానించి ఈ ఫీల్డ్ లో ఉన్నా. నేను ఈ ఫీల్డ్ లో నాకు తెలిసిన కొన్ని విద్యలు నేర్చుకున్నాను. గురువు గారు నేర్పించిన విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య కదమ్మా. గురువు గారు నేర్పించిన విద్యతోనే నేను ఏమేమి చేయాలో ఎంతవరకు నేర్చుకున్నానో అంతవరకు నేను చేసుకుంటూ వస్తాను. మరి మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది అంటే, మీ తరతరాల నుంచి ఉంది అని అంటున్నారు కదా, మీరు ఈ ఫీల్డ్ లో అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఈ ఫీల్డ్ లో నా వయసు 10 ఏళ్ల కానించి ఇందులోనే వచ్చా, చిన్న వయసు కానించి. మీ సొంత ఊరు ఎక్కడండి? మాది సొంత ఊరు దోర్నాల దగ్గర సుండిపెంట అక్కడ ఉన్నాయి కదమ్మా. మా సొంత ఊరు. మా తాతలు అక్కడి నుంచి ఇటు పార్వతీపురం సైడ్, ఇది విజయనగరం, టెక్కలి ఆ ఏరియాలో కూడా ఉన్నారు. మా నాన్నగారు ఏలిన ఏరియా అది, రాజుగారు బబ్బులు రాజుగారు ఆ ఏలిన ఏరియా. అటు నుంచి మళ్ళీ తిరిగి మేము మళ్ళీ మా ఏరియాకే మేము వచ్చేసాం. ఓకే. మీరంటే ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, మీ తరతరాల నుంచి ఇందులోనే ఉన్నారు కాబట్టి మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. కానీ మా జనరేషన్, ఇప్పుడు మేము ఏదైతే ఈ జనరేషన్ లో ఉన్నామో, మేము ఇవి నమ్మడం తగ్గించేసాం, మానేసాం కూడా. మరి మా లాంటి వాళ్ళకి లేదు ఇవి ఉన్నాయి, ఇవి నిజమే అని చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇది ఉన్నాయి అంటే అమ్మా, ఇప్పుడు సపోజు నీకు ఒక నరదృష్టి తగిలింది. నరదృష్టి తగిలిందని నీకు తెలియదు. అది ఎలాగొచ్చిందంటే, నీవు అన్నం తినేటప్పుడు గాని, లేదా మంచి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు గాని, లేదా నీ ఒంటి నిండా నీకు నచ్చిన నగలు వేసుకొని ఒక దేవుడి గుడికో చుట్టాల పెళ్లికో చుట్టాల ఇంటికో వెళ్ళినప్పుడు నీకు ఎవరి వల్ల ఒకరి వల్ల ఒక దృష్టి తగులుతుంది. ఆ దృష్టి తగిలినప్పుడు నీకు 2 రోజులు 3 రోజుల్లో నీకు ఆ సమస్య అనేది మెత్తబడిపోతావు. నువ్వు ఆరోగ్యంగా మెత్తబడిపోయి నీకు జ్వరం రావటమో, జలుబు చేయటమో, కాళ్ళు చేతులు లాగటమో, మనిషి నిద్ర మీద ఉండి లేగవలేని స్థితిలో ఉండటమో వెళ్తావు. హాస్పిటల్కి వెళ్తావు. హాస్పిటల్కి వెళ్తే 2-3 టాబ్లెట్లు ఇస్తాడు, ఒక ఇండిషన్ వేస్తాడు, తగ్గిపోతుందిలే, ఏం కాదులే, నీరసం చేసింది అని అంటాడు. కానీ ఆ డాక్టర్ చెప్పిన తర్వాత మీకు తగ్గకోకుంటే ఎవరో మీ అమ్మో, మీ నాన్నో, మీ స్నేహితురాలో, మీ స్నేహితుడో, మీ ఫ్రెండో ఎవరో చేసి నాకు ఒంట్లో బాగలేదంటే మొన్న బాగలేదు 4-5 రోజుల నుంచి ఉంటుందా నీకు? హాస్పిటల్కి వెళ్ళినా గానీ తగ్గట్లేదు. అప్పుడు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఒక తాయిత కట్టించుకో, లేకపోతే ఒక కొండరాజు గారు ఉన్నారు పలాని ఏరియాలో, ఆయన దగ్గరికి వెళ్దాము మంచిగా చూస్తాడు అని ఉంటే, అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అన్నిను చూసి నీకు నరదృష్టి తగిలింది, ఈ నరదృష్టి వల్ల నీకు ఇలాగ జరిగింది. ఇప్పుడు సపోజ్ నరదృష్టి అమ్మ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మనిషి బాగుపడ్డాడు అనుకో, ఒక ఫ్యాక్టరీ మీదే గాని, ఒక ఆఫీస్ మీదే గాని,
ఒక బైక్ కొన్నవాడు మీదే గాని, కారు కొన్నా గాని, మనిషికి బాగా సంపాదించుకొని అభివృద్ధిలోకి పైకి వస్తున్నా గాని, అబ్బో బాగా సంపాదించుకున్నాడే, బాగా ఉన్నాడే, ఆయన కోటీశ్వరుడు స్థానంలో చేరాడే అని కొంతమంది ఆ మనిషి మీద ఒక కన్ను పడిపోతుంది. సపోజ్ నువ్వు ఒక భోజనం చేయటానికి వెళ్ళావు ఇంట్లోనే, లేదా ఎక్కడైనా బయట చేయటానికి వెళ్ళావు. ఆ భోజనం చేసేటప్పుడు ఎవరన్నా కన్ను పడింది అనుకోమ్మా, అజీర్ణం అవుతుంది. అజీర్ణం అంటే ఏమిటి? కక్కటము, విరోజనాలు అవ్వటము. ఎంత అన్నం తింటుంది ఏంటి ఈ అమ్మాయి, ఎంత అన్నం తింటున్నాడు ఆయన, ఎన్ని ముక్కలు వేసుకుని తింటున్నాడు ఏంది ఆయన అని ఒక కన్ను పడుతుంది. అది నరదృష్టి, చాలా ఇంపార్టెంట్. మాడి మసి అయిపోవటమే, ఏమి లేదు. అది డాక్టర్లకు అంతు కాదు. ఇదేమో నీరసం చేసిందిలే, ఒంట్లో కొంచెం రక్తం తగ్గింది, లేదా కొంచెం గ్యాస్ ట్రబుల్, ఈ గ్యాస్ పట్టేసిందని ఏదేదో చూసి చేస్తుంటారు. కానీ తిరిగి మళ్ళీ ఏదన్నా ఎవరన్నా చెప్తే మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర ఇలాంటిది ఉంది అని చెప్పి ఆ నరదృష్టికి ఏం చేస్తే అది తగ్గిపోతుంది, ఏమి చెయ్యాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ వాడితే దాన్ని కట్టు అవుతుంది, లేకపోతే అది పెరగకూడదు కదా, పెరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అప్పుడు అంజనం వేసి దాని పరిష్కారం అనేది అంతటితో ఆ నరదృష్టి లేకుండా మళ్ళీ రాకుండా దాన్ని బంధిస్తాం. ఓకే. కానీ యాక్చువల్ గా ఈ దిష్టి తగలకుండా దిష్టి తాడులు కడతా ఉంటారు కదా ఇక్కడ, దీనికి కానీ కాళ్ళకు కానీ నల్ల తాడులు అవి కట్టుకుంటూ ఉంటారు. మరి వాటి వల్ల ఏమి ఉపయోగం లేదంటారా? ఆ నల్లతాళ్ళు చేతులకి కాళ్ళకి కట్టుకునేది ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాళ్ళు. పూర్వకాలం నుంచి నరదృష్టి చాలా ఇంపార్టెంట్ గా, అది తెలిసిన వాళ్ళైతేనో ఇంకో రకంగా చేస్తారు. తెలియని వాళ్ళు రూపాయికి, 100కి, 50కి, 200కి, 300కి ఎక్కడెక్కడ తాయెత్తులు అయ్యి కట్టించుకున్నారు. నరదృష్టిలో ఏం కాదులేని సాంబ్రాయిడ్ వేయటం, నెవలీకితో ఇట్ట దిగదూరుస్తాం, ఏదైతే పశు నీళ్ళు చల్లేసి పంపిస్తుంటారు. కానీ అది తిరిగి మళ్ళీ వస్తుంది, అది తిరిగి పెరిగి పెద్దదవుతుంది. ఆ పెద్దదైనప్పటికీ అప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఇది మొత్తానికి పోతుంది అని దుంపనాష్టం అని ఒకటి ఉంటుంది, ఒక వేరు సంజీవ దుంపనాష్టం. అది ఒక తాయెత్తులో బిగిచ్చేసి దాన్ని మనం ఒంటి మీద ధరిస్తే అమ్మ ఆ నరదృష్టి అంతటితో ఆగిపోతుంది. ఆ మనిషికి తగలదు, చక్కగా భోజనం చేస్తాడు, కంటార నిద్రపోతాడు, అతను చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగదు. ఆ వేరు అనేది ఒంటి మీద ఉంటే ఎలాంటి నరదిష్టి తగలదు అస్సలు. ఓకే. సో నరదిష్టికి ఇది పరిష్కారం మీరు చెప్పేది. ఇంకా ఎలాంటి సమస్యలకి పరిష్కారం ఇస్తుంటారు? శాతబడి ఉంది, ఆ శాతబడి మనుషునికి చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఆ మనిషి బాగుపడుతున్నాడు, పైకి వస్తున్నాడు, ఫ్యాక్టరీలు కట్టాడు, దేశాలు వెళ్తున్నాడు, కార్లు తిరుగుతున్నాడు, బైకులు ఉన్నాయి, అతని కింద ఒకప్పుడు తినటానికి లేదు, ఈ రోజు 10 మంది 20 మంది వర్కర్స్ ఉన్నారు ఇంట్లో, వీడికి ఎట్లా కలిసి వచ్చింది ఏమిటి ఆ లాజిక్ అని అతని కింద చేసే పనుల్ని మనుషులు అడుగుతుంటారు. అడిగినప్పటికీ వాళ్ళు చెప్పరు, ఇన్ఫర్మేషన్ చెప్పరు. మా గురువు ఎట్లా వచ్చారు, మా సార్ గారు ఇలా బాగున్నాడు, ఈ స్థితిలోంచి ఈ స్థితిలోకి వచ్చారని వాళ్ళు ఏం చేస్తారంటే కింద పని వర్కర్స్ చెప్పరు. వాళ్ళు చెప్పుకోకుండా ఉండడానికి ఏమవుతుందంటే దగ్గర వాళ్ళు ఉంటారు, రక్త సంబంధీకులు, పాలి వాళ్ళు, తెలుసు కదమ్మా, పాలి వాళ్ళంటే అయిన వాళ్ళు, బంధువులు. అబ్బా వీడు బాగుపడ్డాడు, మన మాట ఎంటలేదు, పైకి వస్తున్నాడు, నీవేమో ఈ స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు వాడికి లేకపోతే మనం హెల్ప్ చేసాము, సాయం చేసాము, అన్నం పెట్టాము, నీళ్ళు ఇచ్చాము, ఇట్లా ఉండే మనిషి మనల్ని ఎందుకు ఇట్లా అయిపోయిందని అంటాడు. భార్య మంచిదైతే భర్త మంచోడు కాదు, భర్త మంచోడైతే భార్య మంచిది కాదు, వదిన మందైతే అన్న మన్నోడు కాదు, అన్న మందైతే వదిన మంద కాదు, లోపం అనేది ఉంటది. అలాగనే దగ్గర వాళ్ళు ఎవరో ఒకరు పడలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పుటో ద్వారాగో, ఆ ఇంట్లో మట్టి ద్వారాగో, లేదా అతను కట్టుకునే వస్త్రాలు ఏదో ఒకటి గెట్లేని వాళ్ళు తీసుకొచ్చి నీకు అమౌంట్ ఇస్తామంటే తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చినప్పటికి ఏమవుతుంది, బాధ్యత చేయకోకుండా ఉండాలి. అట్లాగా మనిషికి ఆ శాతబడి రూపం ఎక్కడున్నారంటే ఆ మనిషిని వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసి దానికి సంబంధించింది ఇదండి ఏంటంటే అని అడుగుతారు. ఆ చేసే వ్యక్తిని అడిగితే ఆ మనిషికి ఇలాగ పైకి వస్తున్నాడు, ఇలాగ అభివృద్ధిలో ఉన్నాడు, మా మాట వింటలేదు, మా దారిలోకి రావట్లేదు, కాబట్టి అతనికి ఏదో ఒకటి చెయ్యాలండి అంటే అతను తీసుకునే ఫీజు అతను తీసుకుని ఆ రూపంగా మనిషినికి శాతబడి రూపంగా వదులుతారు. వదిలినప్పటికి ఏమవుతుందంటే అమ్మ ఈ నరాలు ఉంటాయి కదా, ఈ ఎన్నుపూస ఈ ఒంటి మీద బాడీలో అవయవాలు బొబ్బల్లాగా వస్తాయి, అరికాలు మంటల్లాగా వస్తాయి. తర్వాత వచ్చేసి మనిషి కుంగిపోతాడు, హుషారు ఉండదు, నీరసం అయిపోతాడు, ఏదో రకంగా తీరలేని వేదన, అన్నం తినబుద్ధి అవుతుంటది కానీ తినలేడు, మనిషి నిద్రపోతాడు కానీ ఏదో గాలిలో తేలినట్టుగా ఉంటది, ఆ ఆకారం అనేది వెళ్ళిపోతుంది, అవతల వాళ్ళు చేసేది వెళ్ళిపోతుంది.
ఆ చేసినప్పటికీ ఆ మనిషి ఏదో రకంగా కుంగిపోతాడు. శాతపడి లక్షణాలు మనిషిలో ఉన్న అది ఒంటి మీదకుంటే ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది. కానీ ఈ ఆత్మలు, దయ్యాలు, గాలులు నిజంగా ఉన్నాయంటారా? అంటే మీరు ఇలాంటివి ఏమైనా పరిష్కారం చేసిన రియల్ స్టోరీ ఏమైనా చెప్పగలరా? నా సర్వీసులో సుమారు దెయ్యాలని దగ్గర కొన్ని వందలు కాదు వేలనే నేను పారగొట్టేశా. దెయ్యాలని గాని, దెయ్యాలు మామూలు దెయ్యం, అది మామూలు దెయ్యం అంటే అమ్మా ఏదో చిన్న చిన్న కోరికలు కోరుతుంది, కాయలు పండులు, ఆ మనిషికి అప్పుడప్పుడు జ్యూస్ లాంటి, ఆ మనిషికి ఏదైనా చిన్న చిన్న కోడి చికెన్ గాని, లేదా కొంతమంది పంది మాంసం గాని, దున్న మాంసం గాని, మటన్ గాని, చేప గాని ఏదైనా పెడితే తినేసి వెళ్ళిపోతాయి. దాంట్లో దెయ్యాల్లోనే ఆత్మశాంతి లేని వాళ్ళు ఏం చేస్తారంటే శక్తులు ఉంటాయి, ఒక శక్తి లాగా. ఇప్పుడు సపోజ్ ముని సినిమా ఉంది, ముని మన లారెన్స్ తీశారు. ఆ సినిమాలో ఒక అతను ఒక గ్రామాన్ని కాపాడాలని ఎంతో ఆందోళన, ఎంతో తాపత్యం పడుతూ ఆ సంఘాన్ని ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి అమౌంట్ తీసుకొచ్చి చేస్తే అదే ఎమ్మెల్యే ఈయన్ని మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసినప్పటికీ ఆ మనిషి చచ్చిపోయి ఆత్మ ఎవరి మీద, నాకు నచ్చినోడు ఆ ఊళ్ళో అంతమంది ఉన్నా ఎవరి మీద పోడు, హీరో మీదకే పోతాడు. హీరో మీద కంటే ఆ హీరో ద్వారా అయితే ఇవన్నీ తీరుతాయి నా కచ్చాలు. అలాగా మనిషిలో ఒక ప్రాబ్లం అనేది తీరిపోవటానికి ఆ దెయ్యం శక్తిలాగా మారుతుంది. అలాంటి వాళ్ళు ప్రాబ్లం ఉండోళ్ళు మా దగ్గరికి వస్తే ఆ దెయ్యానికి ఎట్లా బంధించాలి, అది కుండలో బంధించాలా, సీసాలో బంధించాలా, దాన్ని భూస్థాపన చేయాలా, మనిషిని బాగు చేయటానికి, ఆ మనిషి సంతోషంగా వాళ్ళ కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి మేము 100కి 100 కాదమ్మా 1000కి 1000% అలాంటి రాకోకుండా బంధించేస్తాం. దెయ్యం శక్తి ఇలాగ మారి ఇలాగ అయిపోయి మనిషిని పీడిస్తుంటాయి. ఇది పెట్టండి, అది చెయ్యండి, నాకు వస్త్రం కావాలంటది ఒక్కొక్క దెయ్యం. ఆ వస్త్రం పెడితే వెళ్ళిపోతా ఉంటది, వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత వస్తుంది, ఇంకొక కోరిక కోరుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. అంటే పెట్టే కొద్ది కోరికలు కోరుతూ కొన్ని కోరుతుంటాయి, కొన్ని అంతే వెళ్ళిపోతుంది. ఎలా ఉంటదంటే అమ్మా, ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత అది కర్మ, పెద్ద కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ పెద్ద కర్మ వచ్చే వరకు ఈ ఆత్మ అనేది మన చుట్టే ఉంటది, మన చుట్టే తిరుగుతుంటది. ఈ కర్మ, పెద్ద కర్మ ఎప్పుడు చేస్తామో అప్పుడు అనేది ఆ ఆత్మ అనేది పెట్టే భక్తి ఆమె పెడితే ఆత్మ అనేది వెళ్ళిపోతుంది, శాంతి అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు 3 రోజులు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక్కొక్కరు 11 రోజులు 21 రోజు అని అలాగే ఈ ఆత్మలు అనేది రోజు మనకు ఎప్పుడు ఆవలిస్తుందో ఆ చెడు కూడా అలాగనే ఆవలిస్తుంది అన్నమాట. అది సో ఇప్పుడు ఇవి కుండలో వాటిలో బంధించడం వల్ల అవి ఇంకా మళ్ళీ తిరిగి రావు. దాన్ని కట్టుగట్టి మంత్రదండన చేసి వాటికి సంబంధించిన రేకులు పెట్టి అది భూస్థాపం కల్పిస్తే రాదు. పొరపాటున అది ఎప్పుడైనా కుండ పగిలిపోయినా, లేకపోతే భూస్థాపన అంటున్నారు కాబట్టి భూమి తవ్వుతున్నప్పుడైనా ఎప్పుడైనా అలా అది వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైనా భూమితో, ఇప్పుడు పొలాల్లో పెట్టకూడదు, దాని సపరేట్ గా కొన్ని ప్లేసులు ఉంటాయి, ఆ ప్లేసులు వేయాలి. ఇప్పుడు సముద్రంలో వేసామనుకో ఆ తెప్పకి గెప్పకి అది ఏదో రోజు వచ్చేస్తుంది. అది లేకుండా అది చాలా లోతులో పాతేసి అది బయటికి వచ్చినా గానీ మళ్ళీ అది ఎవరిని ఆశించుకోకుండా ఉండటానికి దానికి ఒక మంత్రదండన అనేది రేకుల మీద రాసి దాన్ని కట్టేస్తాం. అది దెయ్యాలు శక్తులకి ఆ రకంగా ఉంటాయి సమస్యలు. అంటే ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఒక తెల్ల ఆకారం లేదంటే ఒక నల్ల ఆకారం అలానే ఉంటాయి, నల్లయి తెల్లయి అలాగే ఉంటాయి. ఎందువల్లంటే ఇది రియల్ గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి బుక్కుల్లో కొన్ని సమస్యలు ఉండి చదివి వాటిని సినిమాలోకి తీశారు. ఆ సిస్టమ్. ఇంకా చేతబడి జ్యోతిష్యం కాకుండా ఇంకేమి మీరు పరిష్కారాలు చేస్తుంటారు? ఇంకేదైనా భార్య భర్తల సమస్యలు, కుటుంబం సమస్యలు, ఏదైనా సరే భార్య భర్తలు బాగుండాలి. వాళ్ళిద్దరి మధ్యన ఏదో చికాకులు జరుగుతున్నాయి అనుకోమ్మా, ఆ చికాకులు లేకుండా భర్త వల్ల భార్యకి ప్రాబ్లం ఉండకూడదు, భార్య వల్ల భర్తకి ప్రాబ్లం ఉండకూడదు, వాళ్ళు అన్యో దంపతిగా చక్కగా ఆ సంసారం సాగిపోవాలని కూడా చేస్తారు. ఇంకా మీది జ్యోతిష్యాలయం కాబట్టి చెయ్యి చూసి జాతకం చెప్పడం అదొకటేనా? ఇంకా అంటే ముఖం చూసి చెప్తారు కొంతమంది, పేరుని బట్టి కొంతమంది జాతకాలు చెప్పడం జరుగుతుంది కదా, మీరు ఎలా చెప్తూ ఉంటారు? మేమమ్మా మనిషి రాగానే ఆడవాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మగవాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. మనకి ఇక్కడ అంజనం వేసి నేను ఒక తమలపాకు ఉంటుంది కదమ్మా, ఈ తమలపాకు మీద చిన్న కాటికి రాసేసి ఈ 5 గవ్వలు వేసి మీ జాతక రీక్ష ఎలాగుంది, మీరు చిన్న వయసు కాంచి ఎలాగున్నారు, మీ వయసు పెరుగుతుంది 18 కాంచి ఎలాగున్నారు, వయసు 35 వచ్చింది 35 కాంచి ఎలాగున్నారు, పెళ్లి అయితేనేమో ఎలాగున్నారు, పెళ్లి కాకపోతే మీకు ఎందుకు పెళ్లి కాలేదు, మీకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, దేని వల్ల వచ్చింది అనేది ఈ గవ్వలు వేసి ఈ తమలపాకు మీద మనం అంజనం వేసి
చేసావంటే దీని మీద వేయాలి, తమలపాకు మీద. ఈ గవ్వలు వేసి ఇలా వేసావనుకో, ఈ గవ్వలు ఏమైనా చెబుతాయో దాన్ని బట్టి చూసి చెప్తాను నేను. అవునా? ఓకే. మనం ఇప్పుడు లైవ్ లో ఏమైనా చిన్నగా ట్రై చేద్దామా అండి? ఆ గవ్వలు మీరు వేయాలా, నేను వేయాలా? నువ్వే వేయాలి. ఓకే, చేద్దామంటారా? చేద్దామమ్మా. గవ్వలు తీసు. అంతే. ఈ గవ్వలు వేసావు కదమ్మా, 2 బోర్లుగా ఉన్నాయి, 3 ఎలికలుగా పడ్డాయి. 3 ఎలికలుగా పడ్డాయి అంటే గతంలో నువ్వు అష్టైశ్వర్యాలు నువ్వు చాలా గొప్పగా బాగుండాలి, అనుభవించాలి. ఏది? ఒక కారులో తిరగాలి, ఒక దేశం వెళ్ళాలి, మంచి రేంజ్ లో ఉండాలి, ఒక మంచి స్టార్ లో ఉండాలని నువ్వు అనుకున్నావు. అయితే ఇప్పుడు ఈ గవ్వలు ఏం చెబుతున్నాయి అంటే నువ్వు వేసే దాన్ని బట్టి ఈ 3 రకాలు ఎలికలుగా ఉన్నాయి. ఆదాయం తగ్గిపోతుంది, తర్వాత మనశ్శాంతి తగ్గిపోతుంటది, ఆ తర్వాత నువ్వు వెళ్ళే కొన్ని ప్రయాణాల్లో తక్కువగా జరుగుతుంటాయి. దానివల్ల మీకు ఏమవుతుందంటే కొంచెం ఒక్కో టైంలో చిరాకు, పరాకు, కోపం అనిపిస్తుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది అని అంటాం. ఈ 2 బోర్లా పడ్డాయి చూసావా, ఆదాయం నీకు ఎప్పుడు బోర్లాగానే ఉంటది. అంటే నీ చెయ్యి ఇలాగ ఉండాల్సింది ఇలాగైపోతుంది. అంటే 4 ఇట్లా సాపినట్టుగే కదా, కింద పడినట్టుగే కదా. అప్పుడు నీకు ఇలాగ ఉండాల్సింది ఇలాగ ఎందుకు అయిపోయింది అంటే నువ్వు ఎంచుకున్న మార్గాలు మంచి మార్గాలు అవి తిరగపడిపోతున్నాయి. అంటే బ్యాడ్ టైం వస్తుంది. దానికి ఏం చేయాలి అనే దాన్ని బట్టి మేము చేయగలిగి దాన్ని ఇరుగుడు మార్గం చేసేస్తాం. ఇరుగుడు అంటే తెలుసుగా, దాని పరిష్కారం. ధనం రావాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆ అమ్మాయి పలానా ప్రయాణం అనుకుంది అది జరగాలి. దీంట్లో ఏంటి దుష్ట శక్తి ఉందా, దైవ శక్తి ఉందా, దైవ శక్తి ఎంత పవర్ ఉంది, దుష్ట శక్తి ఎంత పవర్ ఉంది, ఏది ముందు ఆ దాన్ని తీసేసి అప్పుడు మీకు ఇగో పలానా టైం, పలానా నెల, పలానా ఏరియా మీకు బాగుంటుందమ్మా అని చెప్పేస్తాం. ఇక మీకు తిరిగి ఉండదు కదా. అంటే ఇప్పుడు ఇది నా ఫేట్ ఒక రకంగా చెప్పాలంటే, మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొకసారి వేస్తే అవి సేమ్ అలా పడవు కదండి. అలా పడబోతే దానికి ఇంకో మార్గం ఉంటుంది. ఓకే, ఒకసారి ఇంకోసారి వేయండి. అంటే ఓకే, దాన్ని బట్టి మళ్ళీ మారుతుందా? 4%. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇది 8వ నెల, 8వ నెల, ఇది 8వ నెల. నీకు 8వ నెల అంటే ఒక భాగం నీకు గతంలో నీకు మంచి జరిగింది. అంటే నీకు 2023లోనో 24లోనో 24 నుంచి 25వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి నీకు మంచి జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు నీకు ఈ 8వ నెల నుంచి అంటే 5 నెలలు పక్కకి పెడితే 3వ నెల అంటే 8 మొత్తం. ఈ 3వ నెల నుంచి ఈ 2-3 నెలల్లోనే నీకు మళ్ళీ కొంచెం మార్పులు వస్తున్నాయి. అంటే మంచి మార్గాలు ఎంచుకునే దారికి వచ్చేదానికే ఏదో ఒకటి ఎవరో ఒకటి అడ్డుపడుతుంటారు. మంచి మార్గం అంటే ఒక చోటకి వెళ్ళాలి, ఒక ఇంకో పనికి వెళ్ళాలి, లేదా ఒక ఊరు వెళ్ళాలి, అక్కడ ఏదో పని కోసం వెళ్ళాలి. నువ్వు ఆ వెళ్ళేటప్పుడు అది లేట్ అవుతుంది. అంటే 4% నీకు బోర్లు పడిపోతుంది. బోర్లు పడిపోతే మనిషికి హుషారు ఉండదుగా, ఉంటదా? ఉంటుందమ్మా. మనిషికి నీరసం అయిపోవట్లా, ఎందుకు ఇట్లా జరిగిందని అక్కడ ఒక సతమతం, ఒక మనిషి ఆలోచన పెరుగుతుంది. ఇందాక వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి చూడు ఎంత తేడా వచ్చిందో. అంటే నెలలు బట్టి కొన్ని నెలల్లో ఇలాగ ఉన్నావు, కొన్ని నెలల నుంచి ఇలాగ ఉన్నావు, కొన్ని రోజుల నుంచి ఈ స్థితిలో యాపీగా ఉన్నావు, కొన్ని రోజుల తర్వాత యాపీగా ఉన్న మనిషి కొంచెం డల్ అయిపోయావు. ఈ డల్ అయిన కానించి మళ్ళీ ఎవరి వల్ల ఒకరి వల్ల లేకపోతే నీ డల్లు వెనక్కిపోయి మళ్ళీ అదృష్ట టైంలోకి వచ్చేసావు. మళ్ళీ ఇంకో ఇన్నాళ్ళు నువ్వు ఇలాగ ఎదుగుతావు, ఇలాగ ఉంటావు, ఇలాగ మంచిగా ఉంటావు, నీకు ఏం భయం లేదు అనే ఒక స్థితిలోకి మళ్ళీ ఆ దైవ సంకల్పన పైకి లేపుతుంది. అంటే అదృష్ట దేవత పైకి వస్తుంది, మెల్లిమెల్లిగా ఒక మెట్టు ఎక్కుతుంది. ఆ ఈ గ్రహాలన్నీ పోవాలి. ఇప్పుడు బ్యాడ్ టైం ఉన్నావంటే దానికి ఒక వశీకరణ ఉంటుంది. వశీకరణ ఉంటుంది. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా వశీకరిస్తారు అర్థం కాలేదు నాకు. ఇది మనిషి కాదు కదా, ఇక్కడ మనిషి కాకపోయినా గానీ డబ్బు పెరగాలిగా. నీకు డబ్బు పెరగాలంటే నా మీద ఏం చేయాలి? గౌరవం ఉండాలిగా, ఆ దైవ శక్తి నీకు ఉండాలిగా. ఉండాలంటే మాకు తెలిసిన విద్యను ఉపయోగించి నిన్ను మంచిగా చేయటానికే ఆ వస్తువుని ఉపయోగిస్తాం. అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళా బాగుందంటావు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే ఆ మనిషికి ఒక ఎముక ఇరిగింది, ఇది ఎక్స్రే తీయాలా లేకపోతే స్టానింగ్ తీయాలా, ఇది ఇరిగిందా చిట్లిందా అంటే ఆయన మామూలుగా చూస్తే అర్థం కాదు, అది వేస్తే గానీ అర్థం అవుతుంది. అప్పుడు నీ సమస్యని నేను కొంచెం లోతుగా తీసుకొని ఆ సమస్యకు మంచి పరిష్కారం చేశాననుకో, అప్పుడు నీకు నమ్మకం అనేది ఎక్కువ పెరుగుతుంది కదా. మనిషి కొంతమంది ఏం చేస్తారంటే విద్యలు చెప్పుకోరు,
డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇస్తే ఆ రోగం తగ్గిపోతుంది. 4-5 రకాలకి ఎందుకు ఇస్తున్నాడు? ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి పని చేస్తుందని. అట్లాగనే మనిషికి ఒక విద్య తెలిసినా గానీ దాన్ని ఒక ఉపయోగించి ఒక మనిషిని ఒక రేంజిలోకి తీసుకొస్తే మనకి బాగుంటుంది అనే ఒక విధానం చేస్తాం. ఓకే ఓకే. సో ఫైనల్ గా ఈ వీడియో చూస్తున్న మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి ఎందుకు రావాలి? మేము ఇలాంటివి నమ్మము, కానీ అయినా కానీ మాకు ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, సో మీ దగ్గరికి మేము ఎందుకు రావాలి అని ఎవరైనా అడిగితే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా దగ్గరికి రావాలి లేదు మేము ఎందుకు రావాలి అని అనుకున్న వాళ్ళకి ఏమిటమ్మా, ఇప్పుడు దానికి మనిషి అనేది వాడు సమస్యల వల్ల సతమతమై పేంచుకొని ఏం చేసుకుంటాడు? దాన్ని ఏదో రకంగా తీసేసుకోవాలిగా. రోగం పెరిగిందని అట్లే ఉండకూడదుగా. ఆ రోగాన్ని తీసేసుకుంటే ఆరోగ్యంతో ఉంటాడు, పక్కనోడు పైనోడు కూడా దగ్గరికి రానిస్తాడు. అవునా కదా? ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నీ దగ్గరికి రావాలి, అబ్బో ఆయనకి రోగం వచ్చిందంటే ఆయన వద్దు, నువ్వు ఏదో రకంగా వాళ్ళకి అంతుద్దేమో అని ఒక భయం వస్తుంది. అదే రోగం లేకపోతే ఏమంటే కూర్చోండి, చేయండి, అద్దనండి, ఎడ్దనండి అని అంటాం. అట్లాగనే మనిషికి ఆయన దగ్గరికి ఎందుకు రావాలనే ఒక ఆలోచన అనేది వాళ్ళకి కలగకోకుండా ఆ మనుషులు మా దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళ సమస్య అనేది తీరిపోవాలి. మా దగ్గరికి వస్తేగా సమస్య తీరేది. ఒక రోగం పోతేగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం పోతుంది, వెళ్ళకోకుండా ఉంటే పెరుగుద్ది, చచ్చిపోతాడు. ఆ సమస్యను అట్లే ఉంచుకుంటే ఎట్లా బాగుంటది? మా దగ్గరికి వస్తేగా ఆ సమస్య, బాబు ఇగో దీనివల్ల నీ సమస్య వచ్చింది, తీరిపోద్ది, ఇగో ఈ సమస్య వచ్చిందమ్మా నీకు కుటుంబంలో, ఈ సమస్య తీరుతుంది, మీరు బాగుంటది, మా వల్ల గురుగారు మీ దయ వల్ల మేము బాగున్నాం, ఈ రోజు కాంచి హ్యాపీగా ఉన్నాం, పర్వాలేదు, మా ఆయన మా మాట విన్నాడు, మా పిల్లలు మా దారిలో ఉన్నారు, నాకు ఒంట్లో బాగుంటుంది, ఏదో ముద్ద అన్నం తినగలుగుతున్నాం గురువు గారు అంటే మాకు హ్యాపీయేగా, మాకు సంతోషమేగా. అమ్మా చల్లగా ఉన్నారు, బాగున్నారు, పర్వాలేదు, ఏమేళ్ళి ఇంకొకరికి చెబుతుంది, వాళ్ళకి చెప్తారు. అప్పుడు మా వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళాం, కనపడతాడు, తొక్కితే రాయి మొక్కితే దేవుడు. దేవుడి దగ్గరికి వెళ్ళి లక్షల కోట్లు పెట్టి ఇంత భయంకరంగా ఇంత అంగామాగా చేస్తున్నాం అంటే దేనివల్ల? దేవుడు కళ్ళారి మనం చూస్తే మాడి మసి అయిపోతాం. దేవుడు రూపంగా వచ్చేదే మనిషి. మీరు రావద్దు, చేయొద్దు, వాళ్ళు అక్కడికి వెళ్తే అది బాగోదు, చేయదు అనే మార్గం కాదు. అందరు అట్లే ఉండరు, అన్ని హాస్పిటల్ అట్లే ఉండవు, అందరు మనుషులు అట్లే ఉండరు, అందరు వైద్యులు అట్లే ఉండరు, అందరూ సిద్ధాంతులు అట్లే ఉండరు. దానికి తెలిసిన వాళ్ళు ఉంటారనే ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చి ఇలాగా చేస్తుంటారు. అక్కడ ఎక్కడ నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని బట్టి మనం జయించగలుగుతాము, బాగుపడతాము, పైకి వస్తాం. వాళ్ళు ₹1 తింటే మాకు సంతోషం, హ్యాపీగా. ఇదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. గురుదేవత జై గురు. సో చూసారు కదండి, మరి మీలో ఎవరన్నా ఇలాంటి సమస్యలకి పరిష్కారం కావాలి అని చూసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి తప్పకుండా కాంటాక్ట్ చేసేయండి.